టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నప్ప నుంచి శివశివశంకర సాంగ్ చూశాక నిజంగానే కన్నప్ప మూవీ మీద మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. గేమ్ చేంజర్ నుంచి కొండదేవర వీడియో సాంగ్ రిలీజ్ అయింది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, కృష్ణ ఇస్ లీలా, ఆరెంజ్ ఈ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. ఫిబ్రవరి 14th డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ మూవీ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ అని కన్ఫర్మ్ అయింది. చాలా ఇయర్స్ తర్వాత కంప్లీట్ కామెడీ ఫిల్మ్ చేస్తున్న అనిల్ రవిపూడి మంచి కథ తీసుకొచ్చాడు అంటున్న చిరంజీవి. టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ VD12 గౌతమ్ తిందునూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో అందరూ ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ మూవీ నుంచి మంచి సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే ఈ రోజు రిలీజ్ అవ్వబోతుంది. ఈ టీజర్ ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణబీర్ కపూర్, తమిళ్లో సూర్య వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అందరి చూపులు టీజర్ పైనే ఉన్నాయి. బ్రహ్మానందం మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో బాక్సాఫీస్ దగ్గర నేషనల్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా దేవరా మూవీతో సక్సెస్ ఇచ్చిన తారకు ప్రజెంట్ బాలీవుడ్ మూవీ వార్ 2 లో చేస్తున్నారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. ఇప్పటికీ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు పైన భారీ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయ్యాయి. తారక్ లాంటి పవర్ ఉన్న యాక్టర్ తో ఎలా చేస్తాడో ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అని తెలుస్తుంది. ఈ షూటింగ్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుందని తెలుస్తుంది. విక్రమాబాద్ ఫారెస్ట్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ వచ్చి మార్చి షూటింగ్ లో జాయిన్ అవుతాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా యాడ్ చేస్తుంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అన్ని ఆల్మోస్ట్ అన్అఫీషియల్ గా ఫిక్స్ అయింది. విశ్వక్సేన్ లైలా మూవీ ఫిబ్రవరి 14th థియేటర్ లో రిలీజ్ అవబోతుంది. ఈ ఇయర్ నేను ఫస్ట్ చూసిన మూవీ కిచ్చర్ సుదీప్ మ్యాక్స్ సెకండ్ హాఫ్ ఎలా అనుకుంటున్నారా? ఈ మూవీ టికెట్ December 31st నైట్ 10:40కి బుక్ చేశా. ఇంటర్వ్యూలు కరెక్ట్ గా 11:45కి ఇచ్చాడు. సెకండ్ హాఫ్ January 1st 12:10కి స్టార్ట్ చేశాడు. అలా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ 2024 లో, సెకండ్ హాఫ్ 2025 లో చూసా. కార్తీ మూవీ ఖైదీ వైబ్స్ గట్టిగా వస్తాయి, బట్ స్టిల్ బాగుంది. ఖైదీ మూవీ సెటప్ లో వేరే స్టోరీ తీసుకొని తీశారు. ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ఓవర్ రేటెడ్ మార్కో మూవీ చూసా. లిటరలీ వన్ ఆఫ్ ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ థియేటర్ లో. ఆ నరుకోవడం ఏంటో చాలా భయంకరంగా ఉంటుంది. క్లైమాక్స్ అయితే దరిద్రం. ఫ్యామిలీని చంపేటప్పుడు ముందులాగా కూర్చొని అందరిని చంపక సగం చేసి పర్ఫ్యూమ్ కొట్టుకొని పోయి చంపుతాడు విలన్స్ అందరూ. ఈ మూవీ నేను చూసేప్పుడు నాకు చాలా దరిద్రంగా అనిపించింది. ఆ సీన్స్ అయితే అస్సలు చూడడం. నేనైతే కళ్ళు మూసుకొని అట్టి నిద్రపోయినా. ఈ సినిమాకి అస్సలు రావద్దని. సెన్సిటివ్ పర్సన్లు అయితే అస్సలు చూడండి. వైలెన్స్ ఇష్టమైన అయితే ఈ మూవీ చూడండి. ఫెస్టివల్ కి ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా నవ్వుకున్న మూవీ. సంక్రాంతికి వస్తున్నాం. ప్రతి సీను పగలబడి నవ్వేలా లేదు, బట్ థియేటర్ లో నుండి అయితే హ్యాపీగా బయటికి వచ్చాం. ఫ్యామిలీస్ అందరు ఎగబడి చూసే ఇండస్ట్రీ హిట్ అయితే చేశారు. ఈ మూవీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్లారో లేదో నాకు కామెంట్ చేయండి. నేచురల్ స్టార్ నాని పారడైజ్ మూవీ తర్వాత శేఖర్ కన్వాలతో ఒక మూవీ అయితే చేయబోతున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బోరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ దిల్రుబా. డైరెక్టర్ బై విశ్వకరుణ్. పూర్తి రొమాంటిక్ ఎమోషనల్ తో చేస్తున్నారు ఈ మూవీ. ఈ మూవీ February 14 లవర్స్ డే రోజు రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పోస్ట్ పోన్ అయిందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు March 14th రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 5 days లో 80 కోట్ల పైగా తండేల్ మూవీ కలెక్ట్ చేసింది. నాగ చైతన్యకి ఫస్ట్ 100 CL రాబోతుంది. ఈ తండేల్ మూవీ నాగ చైతన్య కెరియర్ లో బెస్ట్ మూవీ. ఏవైనా కానీ యాక్టింగ్ కానివ్వండి, డైలాగ్స్ కానీ చాలా మంచిగా చేశారు. నాగ చైతన్యకు 100 CR వస్తుందో లేదో ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చెప్పండి. పటాస్ 2015లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. 26 కోట్లు గ్రాస్ కలెక్షన్. సుప్రీం 2016లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 40 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. రాజాది గ్రేడ్ 2017లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. 50 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. నాకైతే సినిమా బాగా నచ్చింది. F2 2019లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 140 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. సరిలేరు నీకెవరు 2020లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 260 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. F3 2023లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. 85 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ సినిమాలో నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. నేలకొండ భగవంత్ కేసరి 2024లో రిలీజ్ అయ్యి హిట్ అయింది.
130 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం. 2025లో ఫస్ట్ క్లీన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 310 కోట్లుగా గ్రాస్ కలెక్షన్ అయితే చేసింది. ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఈ మూవీలో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్, డైలాగ్ బాగుంది. ఈ మూవీలో అయితే బుల్లిరాజ్ క్యారెక్టర్ అయితే ఒకటి ఉంటుంది. ఆ పుల్లోడు అయితే ఎరగదీసేశాడు. మీరు చూడండి, చూడకపోతే. మహేష్ బాబు ఇట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్. రాజకుమారుడు 1999లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. 10 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీ నాకైతే బాగా నచ్చింది. యువరాజు 2000లో రిలీజ్ అయ్యి ఈ సినిమా యావరేజ్ అయ్యింది. 5 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీలో నాకు సెకండ్ హాఫ్ అయితే బాగా నచ్చింది. వంశీ 2000లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 2 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్ చేసింది. సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. స్టోరీ బాగలేదు, కాన్సెప్ట్ బాగలేదు, ఎగ్జిక్యూషన్ అస్సలు బాగలేదు. మురారి 2001లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. 10 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ సినిమా అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్. బాగా మ్యారేజ్కి సంబంధించిన సాంగ్స్ కానీ ఇవన్నీ, ఎగ్జిక్యూషన్ కానీ, స్టోరీ కానీ, డైలాగ్ కానీ అన్ని బాగున్నాయి. మహేష్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టక్కరి దొంగ 2002లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. 10 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ మూవీలో మహేష్ బాయ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ లో అయితే యాక్టింగ్ ఉంటుంది. బాబీ 2002 ఫ్లాప్ అయింది. 2 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీరు కూడా చూడొద్దు అసలు. ఒక్కడు 2003లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 40 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ సినిమాలో నాకు కబడ్డీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. భూమిక యాక్టింగ్ కూడా, మహేష్ యాక్టింగ్ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నిజం 2003లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. అంతే. యాక్టింగ్ మాత్రం బాగుంది మహేష్. నాని 2004లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా 4 కోట్లు మాత్రమే గ్రాస్ కలెక్షన్ చేసింది. స్టోరీ అస్సలు బాగలేదు. అర్జున్ 2004లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా 19 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. అతడు 2005లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. 25 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. పోకిరి 2006లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. 70 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. అప్పట్లో ఒక ఊపు ఊపింది ఈ సినిమా. సైనికుడు 2006లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా 17 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. అతిథి 2007లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా 15 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. కలేజా 2010లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 21 CR అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ సినిమా నేనైతే 100 టైమ్స్ అయితే చూశాను. స్టోరీ బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంది, చూపించే విధానం బాగుంది. త్రివిక్రమ్ అయితే మంచి లెవెల్లో రాసినాడు. ఆడియన్స్ అందరు ఇక్కడ ఫెయిల్ అయ్యారు. నాకైతే ఒక 100 టైమ్స్ అయితే చూసింటా. దూకుడు 2011లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. బిజినెస్ మ్యాన్ 2012లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. 90 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. సీతమ్మ వాకిట్లు సినిమాల చెట్టు 2012లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. 90 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. నేనొకటినే 2014లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 79 కోట్లు కలెక్ట్ చేసింది. ఆగడు 2014లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 34 కోట్లు కలెక్ట్ చేసింది. శ్రీమంతుడు 2015లో రిలీజ్ అయ్యి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టి 200 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రహ్మోత్సవం 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 53 కోట్లు కలెక్ట్ చేసింది. స్పైడర్ 2017లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 63 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. భరత్ అని నేను 2018లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 220 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. మహర్షి 2019లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. సరిలేరు నీకెవరు 2020లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 255 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. సర్కారు వారి పాట 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 230 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. గుంటూరు కారం 2024లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. 186 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది. అష్టాచెమ్మ 2008లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. రైడ్ 2009లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. స్నేహితుడా 2009 ఫ్లాప్ అయ్యింది. భీమ్లీ కబడ్డీ జట్టు 2010లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. అలా మొదలైంది 2011లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. వెప్పం 2011లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. పిల్ల జవిందా 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు. ఈగ 2012లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి SS రాజమౌళి. సినిమా అయితే ఎక్సలెంట్ గా తీశాడు. ఈగతో సినిమా చేయొచ్చని బాలీవుడ్ వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎటో వెళ్ళిపోయింది మనసు 2012లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ
సినిమా లవ్ కపుల్స్ కి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. పైసా 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో నాని యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆహా కళ్యాణం 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. జెండాపై కపిరాజు 2015లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. నాని ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడో నాకు తెలియదు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కరో కూడా నచ్చలేదు. ఎవడే సుబ్రహ్మణ్యం 2015లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాకు నాగార్జున డైరెక్టర్ అయితే సినిమా అయితే ఎక్సలెంట్ గా తీశాడు. భలే భలే మొగాడి 2015లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి మారుతి ఎక్సలెంట్ గా అయితే తీశాడు ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుండింది. మీరు ఎవరైనా చూడకపోతే ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. నాని యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కెరియర్ అయితే ఇంకొక స్టెప్ అయితే పెరిగింది నాని కెరియర్ లో. కృష్ణగాడి వీరప్రేమ గాథ 2016లో రిలీజ్ అయ్యి సెమీ హిట్ అయింది. ఈ సినిమాల్లో లవర్స్ ఎలా మాట్లాడుకుంటారో ఆ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. జెంటిల్ మ్యాన్ 2016లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. నివేదిత యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. మజును 2016లో రిలీజ్ అయ్యి సెమీ హిట్ అయింది. ఈ సినిమా కూడా నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. నేను లోకల్ 2017లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా చాలా ఎక్సలెంట్ గా ఉంది. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిన్ను కోరి 2017లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో సాక్రిఫైస్ ఎలా ఉంటుందో ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి 2017లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నాకు సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అనిపించింది. కృష్ణార్జున యుద్ధం 2018లో రిలీజ్ అయ్యి ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దేవదాస్ 2018లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో రష్మిక నాకు యాక్టింగ్ అయితే బాగా మంచిగా అనిపించింది. జెర్సీ 2019లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు చాలా అంటే చాలా అందరూ ఇష్టపడతారు. నాని కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అంటే ఇదే జెర్సీ. నానీస్ గ్యాంగ్ లీడర్ 2019లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. శివకార్తికేయన్ యాక్టింగ్ అయితే విలన్ రోల్ లో నెక్స్ట్ లెవెల్లో చేశాడు. ఈ సినిమా నేను కూడా 3 times 4 times చూశాను. ఎందుకు యావరేజ్ అయిందో మనకు తెలియదు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. 2020లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో కూడా కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. టక్ జగదీష్ 2021లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. శ్యామ్ సింగర్ 2021లో రిలీజ్ అయ్యి ఈ సినిమా హిట్ అయింది. సాయి పల్లవి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ అయితే చాలా అందరికి నచ్చుతుంది. అంటే సుందరానికి 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే రన్ టైం చాలా ఎక్కువ ఉంది. స్టోరీ కాన్సెప్ట్ అయితే బాగుంది. కొంచెం రన్ టైం తగ్గించి చేసింటే బాగుంది. 3 hours అయితే ఉంది. ఒక 220 minutes అయితే ఒక పర్ఫెక్ట్ గా హిట్ అయిందని నా ఐడియా. దసరా 2023లో రిలీజ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెకండ్ హాఫ్ నుంచి హైలైట్ గా ఉంటుంది ఈ మూవీ. క్లైమాక్స్ అయితే ఫైట్ అయితే ఎరగదీసాడు నాని. అయి నాన్న 2024లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా స్టోరీ కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక ట్విస్ట్ అయితే మధ్యలో ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే ఎవరు ఊహించలేదు. సరిపోదా శనివారం 2024లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఈ సినిమా ఎవరైనా చూడకపోతే మీరు ఖచ్చితంగా చూడండి. సందీప్ కిషన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్. స్నేహ గీతం 2010లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ హైలైట్. రొటీన్ లవ్ స్టోరీ 2010లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 2013లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో హైలైట్ అంటే తాగుబోతు రమేష్ యాక్టింగ్ వల్లనే ఈ సినిమా చాలా హిట్ అయింది. ఆ స్టోరీ కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ ఆ తాగుబోతు రమేష్ వల్లనే చాలా హిట్ అయింది అనమాట. డిఫర్ దోపిడీ 2013లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఆ దోపిడీ చేయడంలో కాన్సెప్ట్ అయితే కొన్ని సీన్స్ అయితే బాగా నచ్చాయి నాకు. రారా కృష్ణయ్య 2014లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. జోరు 2014లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ బాగుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. బీరువా 2015లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా కాన్సెప్ట్ సాంగ్స్ అయితే బాగున్నాయి. టైగర్ 2015లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. రన్ 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. బాబీ సినిమా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమా కూడా బాగుంది. ఎందుకో ఫ్లాప్ అయింది. ఒక అమ్మాయి తప్ప 2016లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ కాన్సెప్ట్ అంతా ఒక బ్రిడ్జ్ పైన ఉంటుంది. నగరం 2017లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి లోకేష్ కనకరాజ్. ఈ మూవీ అయితే ఎక్సలెంట్ గా అయితే తీశాడు. శ్యామంతకమణి 2010లో రిలీజ్ అయింది. యావరేజ్ అయింది. ఈ సినిమాలో యాక్టర్స్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. నక్షత్రం 2017లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. జీవి ప్రకాష్ అయితే నెక్స్ట్ లెవెల్ లో యాక్టింగ్ చేశాడు పోలీస్ క్యారెక్టర్ లో. కేర్ ఆఫ్ సూర్య 2017లో రిలీజ్ అయింది. యావరేజ్ అయింది. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ప్రాజెక్ట్ జెడ్ 2010లో రిలీజ్ యావరేజ్ అయింది.
నా మనసుకు నచ్చింది. 2018లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ అంటే నాకు చాలా బాగా నచ్చుతాయి. నెక్స్ట్ ఏంటి, 2018లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ స్టోరీ ఎందుకు తీసుకున్నారో తెలియదు. అస్సలు బాగాలేదు, కాన్సెప్ట్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేవు, ఎగ్జిక్యూషన్ బాగాలేదు, అసలు స్టోరీ కూడా బాగలేదు. నిన్ను వీడను నీడను నేనే 2019లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో లాస్ట్ వరకు ఒక టెస్ట్ కూడా మనకు తెలియదు. అసలు తెనాలి రామకృష్ణ 2019లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో కోడ్ సింగ్స్ అయితే చాలా బాగుంటాయి, చూడండి. A1 ఎక్స్ప్రెస్ 2021లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా స్టోరీ కానీ ఆ విధానం కానీ ఆకి సంబంధించినది ఉంటది ఈ సినిమాలో. అది కూడా సీన్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎందుకో ఫ్లాప్ అయింది. ఓకే. మైకేల్ 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అంటే కేజీఎఫ్ మాత్రం అయితే తీశారు. కేజీఎఫ్ ఎలివేషన్ లో అయితే ట్రై చేశారు, ఈ సందీప్ కిషన్ కు సెట్ అవ్వలేదు. ఊరి పేరు భైరవకోన 2024లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ ఒక ఫ్యాంటసీ మాదిరి అయితే ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాలో సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక పేరు అయితే రాయన్ 2024లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ధనుష్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే తీశాడు. అయితే స్టోరీ మాత్రం లేదు. ఆ ఎలివేషన్ సీన్స్, ఆ సెంటిమెంట్ అయితే బాగుంది. సిస్టర్ సాంగ్స్ అన్ని ఒక సెంటిమెంట్ వల్ల ఈ సాంగ్ కలెక్షన్ చేసింది. 200 పైనగా కలెక్ట్ చేసింది ఈ సాంగ్ బాక్స్ ఆఫీస్ అయితే. సందీప్ కిషన్ అప్కమింగ్ మూవీ మజాకా 26న రిలీజ్ అవుతుంది ఫెబ్. అఖిల్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ 1995 సిసింద్రి రిలీజ్ అయినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడైతే ఒక ఊంపు అయితే ఊంపింది. మనం 2014లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాలో అఖిల్ క్యామియో రోల్ అయితే చేశాడు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అయితే తీశారు. అఖిల్ 2015లో రిలీజ్ అయ్యి ఈ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి ఈ సినిమా మీకు నచ్చిందో లేదో. అల్లో 2017లో రిలీజ్ అయ్యి ఈ సినిమా ఫ్లాప్ అయింది. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్లాస్టర్ 2020లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా స్టోరీ కాన్సెప్ట్ అయితే బాగున్నాయి. ఏజెంట్ 2023లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా కైన్ మాస్టర్ లో ఎడిట్ చేసినట్టున్నారు, బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ. సాంగ్స్ అయితే ఒకరో బాగున్నాయి. అల్లుడు సీను 2014లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా స్టోరీ కాన్సెప్ట్ బాగుంది, క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్పీడ్ ఉన్నోడు 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా అయితే దరిద్రం, ఎలా ఒప్పుకున్నాడు. జయ జానకి నాయక 2015లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ అయితే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. సాక్ష్యం 2018లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో యాక్టింగ్ అయితే బాగుంది హీరోయిన్. కవచం 2018లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా అయితే చాలా దరిద్రం, స్టోరీ అయితే అస్సలు బాగలేదు. సీత 2019లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా కూడా చాలా దరిద్రంగా ఉంటుంది. రాక్షసుడు బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ కలిసి నటించారు. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. చాలా థ్రిల్ గా ఉంటుంది ఈ సినిమా అంతా. ధీరా 2020లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఇమానియల్ కలిసి నటించారు. అల్లుడు 2021లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయ్యింది. ఛత్రపతి 2023లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకు ప్రభాస్ ఛత్రపతికి రీమేక్. క్రికెట్ గర్ల్స్ అండ్ బీట్స్ 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా స్టోరీ అస్సలు బాగాలేదు, ఎగ్జిక్యూషన్ అయితే దరిద్రంగా. శౌర్య హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్. చందమామ కథలు 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఊగలు గుసగుసలాడే నాగశౌర్య రాశికర్ణ కలిసి నటించారు. 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. దిక్కులకు చూడకు రామయ్య 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. లక్ష్మి 2014లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. జాదుగాడు 2015లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ కూడా బాగలేదు. అమ్మాయితో అబ్బాయి 2016లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా చూడొచ్చు ఒకసారి. కళ్యాణమే వైభవ్ నాగశౌర్య మాల్వికా నాయర్ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో కామెడీ కానీ థ్రిల్లర్ కానీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక మనసు నాగశౌర్య నిహారిక కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. నిహారిక యాక్టింగ్ అయితే అస్సలు బాగుండదు, నాగశౌర్య యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. జో అచ్యునాథంతా నాగశౌర్య రెజీనా నారా లోహిత్ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అసలు స్టోరీకి అస్సలు మ్యాచే లేదు, ఏం సెట్ కాదు, ఆడ ఎగ్జిక్యూషన్ బాగలేదు, అసలు స్టోరీ కూడా బాగలేదు. నీ జత లేక 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొంచెం చూడొచ్చు లైట్ గా. చెలో నాగశౌర్య రష్మిక మందన కలిసి నటించారు. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ కాన్సెప్ట్ కూడా చెన్నై తెలుగు మీద ఉంటుంది.
కన్నం నాగశౌర్య సాయి పల్లవి కలిసి నటించారు. 2018లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ అస్సలు బాగుండదు. మా బామమ్మ గారి ఇల్లు 2018లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు, చూడొద్దు మీరు. రత్నశాల 2018లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి అంతే. ఓ బేబీ సమంత సజ్జా తేజ కలిసి నటించారు. ఈ సినిమా 2019లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కామెడీ కూడా చాలా వర్కౌట్ అయింది. అశ్వత్థామ 2021లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. స్టోరీ అస్సలు బాగాలేదు. ఒక 20 మినిట్స్ కామెడీ బాగుంటుంది ఫస్ట్ హాఫ్ లో. వరుడు కావలను నాగశౌర్య రితువర్మ కలిసి నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయి యావరేజ్ అయింది. ఈ సినిమా స్టోరీ కాన్సెప్ట్ అంతా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు చూడండి. ఈ సినిమా కాలేజ్ టాప్ లో ఉంటుంది. లక్ష్యం 2021లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో నాగశౌర్య 6 ప్యాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కృష్ణ వింద విహారీ 2022లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నాగశౌర్య మాలికాన్ అయ్యర్ కలిసి నటించారు. ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ అస్సలు బాగలేదు. రంగబలి నాగశౌర్య 2023లో రిలీజ్ అయింది, యావరేజ్ అయింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అస్సలు బాగలేదు. సాయి దుర్గతేజ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్. పిల్లా నువ్వు లేని జీవితం 2014 రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. 2014 రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ స్టోరీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే హై లెవెల్లో ఉంటుంది. సుబ్రహ్మణ్యం ఫర్సేల్ సాయి దుర్గతేజ్ రచన కలిసి నటించారు. ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. స్టోరీ కాన్సెప్ట్ బాగున్నాయి. తిక్క 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు. సుప్రీం సాయి దుర్గతేజ్ రాశికర్ణ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. స్టోరీ ఎగ్జిక్యూషన్ బీజిఎం అన్ని బాగున్నాయి. విన్నర్ సాయి దుర్గతేజ్ రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించారు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ స్టోరీ కొంచెం బాగుంది, ఎగ్జిక్యూషన్ అయితే బాగలేదు. జవాన్ 2017లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ అస్సలు బాగలేదు, ఎగ్జిక్యూషన్ బాగలేదు. ఒక్క సాంగ్ మాత్రం బాగుంది. ఇంటెలిజెంట్ 2017లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు, ఎగ్జిక్యూషన్ బాగలేదు. సాంగ్ ఒకటి బాగుంది అంతే. తేజ్ ఐ లవ్ యూ సాయి దుర్గతేజ్ అనుపమ కలిసి నటించారు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ అస్సలు బాగలేదు. కామెడీ అయితే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, దానికోసం చూడొచ్చు. చిత్రలహరి 2018లో రిలీజ్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సింగిల్స్ వాళ్ళకి చాలా ఇష్టంగా చూడొచ్చు మీరు. ప్రతిరోజు పండగే సాయి దుర్గతేజ్ రాశికర్ణ కలిసి నటించారు. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. స్టోరీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సోలో బతికే సో బెటర్ 2019లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. స్టోరీ చాలా బాగుంటుంది, కొంచెం కామెడీ ఉంటుంది, చూడొచ్చు. రిపబ్లిక్ 2021లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు, ఎగ్జిక్యూషన్ బాగుంది. విరూపాక్ష సాయి దుర్గతేజ్ సంయుక్త మీనన్ కలిసి నటించారు. ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హర్రర్ వాళ్ళకు చాలా నచ్చుతుంది, మామూలు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే స్టోరీ ఎగ్జిక్యూషన్ సాంగ్స్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి. రామ్ చరణ్ ఈస్టర్న్ ఫ్లాప్స్ లిస్ట్. చిరుత 2007లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమా పూరి జగన్నాథ్ డైరెక్టర్ బాగా ఎక్సలెంట్ గా అయితే చేశాడు. మగధీర రామ్ చరణ్ కాజల్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా 2009లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్లైమాక్స్ అయితే 100 మందిని చంపుతాడు, దానివల్ల ఈ సినిమా హిట్ అయింది. కానీ స్టోరీ కూడా బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంది, సాంగ్స్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ సినిమా చూడని వాళ్ళు ఉండరు, చూడకుండా వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఆరెంజ్ రామ్ చరణ్ జెనీలియా కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి బొమ్మరిల్లు భాస్కర్. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా అయితే అందరికి బాగా నచ్చుతుంది. ఈ టైంలో వచ్చింటే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. రచ్చ 2012లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు. నాయక్ రామ్ చరణ్ తమన్నా కలిసి నటించారు. ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయ్యింది. సినిమా కొంచెం బాగుంది, చూడొచ్చు మీరు. ఎవడు రామ్ చరణ్ అల్లు అర్జున్ కాజల్ కలిసి నటించారు. ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, స్టోరీ అండ్ ఎక్సలెంట్ గా ఉంది. గోవిందులు అందరి వాళ్లే 2014లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. జీవి ప్రకాష్ రామ్ చరణ్ శ్రీకాంత్ కాజల్ కలిసి నటించారు. బ్రూస్లీ రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు, ఎగ్జిక్యూషన్ అస్సలు బాగలేదు, సాంగ్స్ కూడా బాగలేవు. ధ్రువ రామ్ చరణ్ రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా అయితే స్టోరీ అయితే ఎక్సలెంట్ గా బాగుంది. రంగస్థలం రామ్ చరణ్ సమంత కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్. 2018లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఈ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ కానీ అన్ని బాగున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా చూడని వాళ్ళు ఉండరు, చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి.
వినయ రామ్ చరణ్ కైరా అద్వాని కలిసి నటించారు. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. RRR రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి SS రాజమౌళి. ఈ సినిమా 2022 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. స్టోరీ కానివ్వండి, ఎగ్జిక్యూషన్, సాంగ్స్, ఎలివేషన్స్, ఫైట్స్ అన్ని టోటల్ అన్ని బాగున్నాయి. రామ్ చరణ్ యాక్టింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్ గూస్ బంప్స్ అయితే తెచ్చాయండి. ఖచ్చితంగా ఈ మూవీ చూడని వాళ్ళు ఉండరు. చూడకపోయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడి కొంతమంది సజెషన్ చేయండి. ఆచార్య రామ్ చరణ్, చిరంజీవి, పూజా హెగ్డే కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. కొరటాల శివ డైరెక్టర్. ఈ సినిమా డైరెక్టర్ వల్ల తీయలేదో కొంతమంది చేంజ్ చేయమంటే అలా చేంజ్ చేశారు కాబట్టి అందుకు ఫ్లాప్ అయిందని బయట టాక్. గేమ్ చేంజర్ రామ్ చరణ్, కైరా అద్వాని, అంజలి కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి తమిళనాడు శంకర్. ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా దరిద్రం, అసలు ఏం బాగలేదు. ఎగ్జిక్యూషన్ బాగాలేదు, స్టోరీ బాగాలేదు, సాంగ్స్ అయితే బాగున్నాయి. కొన్ని సాంగ్స్ అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టారు. వేస్ట్ సినిమా నాకు తెలిసి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ రిలీజ్ డేట్ తప్పు వచ్చింది. 2025లో రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ హిట్స్ అండ్ ఫ్లాప్ లిస్ట్. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి 1996లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫస్ట్ సినిమాకే ఇంత బాగా చేశాడని అందరైతే ఆశ్చర్యపోయినాడు. గోకులంలో సీత రాశి పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. ఈ సినిమా 1997లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ BGM కానీ ఎగ్జిక్యూషన్ కానీ బాగా చూపించారు. అప్పుడు సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అన్ని సాంగ్స్ అయితే బాగా క్లియర్గా ఉన్నాయి. రాశి యాక్టింగ్ కూడా బాగుంది. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. సుస్వాగతం 1998లో రిలీజ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సారీ, అక్కడ బ్లాక్ బస్టర్ పెట్టాల్సిన టైంలో హిట్ అయిన సారీ ఫ్రెండ్స్. ఆ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఎగ్జిక్యూషన్ అన్ని బాగున్నాయి. తమ్ముడు 1999లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక్కడైతే యాంగ్రీ పవన్ కళ్యాణ్ అయితే చూస్తారు. ఈ సినిమాలో డాన్స్ కూడా బాగానే వేశాడు. అందరికి అప్పుడైతే మంచి పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ కి. ఆ సీజన్ లో ఖుషి, పవన్ కళ్యాణ్, భూమిక కలిసి నటించారు. ఈ సినిమా 2001లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు HS సూర్య డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కు ఒక స్టెప్ అయితే మించింది. ఆ నడుము క్యారెక్టర్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో అనేది వైరల్ అయిపోయి ఈ సినిమాకు మంచి పేరు ఇచ్చి మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మంచి వసూళ్లు అయితే తెచ్చేసింది. బద్రి 2001లో రిలీజ్ అయ్యి మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుసగా 4 మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అప్పటికి యాక్టింగ్, డాన్స్ కానీ, డ్రెస్ సీన్స్ కానీ చాలా హైలైట్ అయిపోయినాడు అప్పుడైతే పవన్ కళ్యాణ్ అనేది. ఇంత తక్కువ వయసులోనే, ఇంత తక్కువ టైంలోనే ఇంత ఎత్తుకు ఎదిగాడని చాలా మంది కొల్లుకుంటున్నారు. జానీ తర్వాత ఒక ఫ్లాప్ అయితే వచ్చింది. ఈ సినిమా 2003లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే దాని తగ్గట్టు తను అయితే చేశాడు. నెక్స్ట్ లెవెల్లో 100% యాక్టింగ్ అయితే బాగా చేశాడు. గుడుంబ శంకర్ 2004లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో కూడా సాంగ్స్ అయితే బాగున్నాయి. బంగారం 2004లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉండడం వల్ల యావరేజ్ అయింది. బాలు 2004లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. అన్నవరం 2006లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో వేణుమాధవ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జల్సా 2006లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమా 100 డేస్ ఆడి వరల్డ్ రికార్డే కొట్టింది అప్పుడైతే. అప్పట్లో అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డాన్స్ అయితే వేరే లెవెల్లో ఉండేది. తీన్మార్ 2010లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. కొమరంపులి 2010లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. గబ్బర్ సింగ్ శృతి హాసన్, పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు హరిశంకర్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రీమేక్ తీశాడు, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గోపాల వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్, సమంత కలిసి నటించారు. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సర్దార్ గబ్బర్ సింగ్ 2016లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్, అను హిమాయలు కలిసి నటించారు. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్. కాటమరాయుడు 2017లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. భీమ్ల నాయక్, పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. బ్రో పవన్ కళ్యాణ్, సాయి దుర్గదేశ్, ప్రియా వారియర్ కలిసి నటించారు. ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు 2012లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్. భీమ్లా నాయక్, పవన్ కళ్యాణ్, నివేదిత, అంజలి కలిసి నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్ ఓజీ. ఈ మూవీ సుధీర్ డైరెక్ట్ ఈ సంవత్సరం రాబోతుంది. హరిహర వీరమల్లు అప్కమింగ్ మూవీ. ఈ మూవీ 2 పార్ట్స్ గా రానుంది. ఈ మూవీ 4 డేస్ అయితే పెండింగ్ ఉంది. ఏప్రిల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది జరుగుతుందో లేదో చూడాలి. లిస్ట్ ఈశ్వర్ 2003లో రిలీజ్
రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. స్టోరీ బాగుంది, ఎగ్జిక్యూషన్ వల్ల యావరేజ్ అయింది. రాఘవేంద్ర 2003లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. స్టోరీ ఎగ్జిక్యూషన్ అస్సలు బాగలేదు, సాంగ్స్ కొన్ని మాత్రం బాగున్నాయి. వర్షం ప్రభాస్ త్రిష కలిసి నటించారు. ఈ సినిమా 2004లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా స్టోరీ ఎగ్జిక్యూషన్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఈ సినిమా హిట్ అయింది. అడవి రాముడు 2004లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. చక్రం 2004లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఛత్రపతి ప్రభాస్ శ్రేయ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా 2005లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సాంగ్స్ మాత్రం బాగున్నాయి. పౌర్ణమి ప్రభాస్ చార్మి కలిసి నటించారు. ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. కొన్ని సాంగ్స్ మాత్రమే బాగున్నాయి. యోగి ప్రభాస్ నయనతార కలిసి నటించారు. ఈ సినిమా 2007లో రిలీజ్ అయ్యి సెమీ హిట్ అయింది. సాంగ్స్ అయితే కొన్ని బాగున్నాయి. యోగి సాంగ్ అయితే ఒక్కసారి అయితే వేస్తారు. ఆర్కెస్ట్రా కానీ మెరవన్లో కానీ ఒక్కసారి అయితే ఆ సాంగ్ లేని డాన్సే ఉండదు. కరెక్ట్ కాదో కామెంట్ చేయండి. మున్న ప్రభాస్ ఇలియానా కలిసి నటించారు. ఈ సినిమా 2007లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఎగ్జిక్యూషన్ బాలేని వల్ల ఫ్లాప్ అయింది. బుజ్జిగాడు ప్రభాస్ త్రిష మోహన్ బాబు కలిసి నటించారు. ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. బిల్లా ప్రభాస్ అనుష్క కలిసి నటించారు. ఈ సినిమా 2009లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాకు మేహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. ఏక్ నిరంజన్ 2009లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు. డార్లింగ్ ప్రభాస్ కాజల్ అగర్వాల్ కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. స్టోరీ ఎగ్జిక్యూషన్ ఆ కామెడీ టైమింగ్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ. మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ కాజల్ అగర్వాల్ కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో క్రికెట్ సీన్స్ చాలా కామెడీగా ఉంటాయి, చూడండి. బిల్లా ప్రభాస్ తమన్నా కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి రాఘవ లారెన్స్. 2012లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది, మరి ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాలేదు. మిర్చి ప్రభాస్ అనుష్క కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఫైట్ సీక్వెన్స్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రభాస్ తమన్నా అనుష్క కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ సాంగ్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బాహుబలి ప్రభాస్ రానా దగ్గుబాటి కలిసి నటించారు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సాహో ప్రభాస్ శ్రద్ధా కపూర్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి సుధీర్. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలు అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. స్టోరీ అర్థం కాక మన తెలుగు ప్రజలందరూ ఈ సినిమాను ఫ్లాప్ చేశారు. నార్త్ లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నిజం ఈ కామెంట్ చేయండి, ఇది నిజమో కాదో. రాధేశ్యామ్ ప్రభాస్ పూజ అయితే కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. లుక్స్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే నచ్చాయి నాకు, సాంగ్స్ కూడా. ఆది పురుష్ ప్రభాస్ కృతి సేనన్ కలిసి నటించారు. ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. విఎఫ్ఎక్స్ అయితే సరిగ్గా లేవు, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సల్లార్ పార్ట్ 1 ప్రభాస్ శృతి హాసన్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి కేజీఎఫ్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కల్కి ప్రభాస్ దీపికా పడుకోని అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి నాగా అశ్విన్. ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. స్టోరీ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎలివేషన్లు అయితే మస్తుగా ఉన్నాయి ఈ మూవీలో. ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ రాజసాబ్ డైరెక్టర్ మారుతూ తీస్తున్నాడు. ఈ సినిమాలో మాల్వికా నాయర్ కలిసి నటిస్తున్నారు. ప్రభాస్ అను ఫౌజీ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మోస్ట్ వైలెన్స్ లో ఉండబోతుంది. ఈ సినిమాలో 3 roles అయితే ప్రభాస్ అయితే చేస్తున్నాడు. ప్రొఫెసర్, స్టూడెంట్, పోలీస్. కల్కి 2 ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పడుకొని కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా 2028లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సలార్ 2 ప్రభాస్ శృతి హాసన్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా 2028లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎడిషన్ ఫ్లాప్స్ లిస్ట్ నిన్ను చూడాలని ఉంది. 2001లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయ్యింది. స్టూడెంట్ నెంబర్ 1 ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. 2001లో రిలీజ్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. స్టోరీ కూడా చాలా బాగుంది. సుబ్బు 2001లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అల్లరి రాముడు 2002లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు, ఎగ్జిక్యూషన్ బాగుంది. నాగా 2003లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. సాంగ్స్ అయితే బాగున్నాయి. ఎన్టీఆర్ డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సింహాద్రి డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా 2003లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆంధ్రవాడ 2004లో
రిలీజ్ అయ్యి ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. సాంబార్ 2004లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. స్టోరీ అస్సలు బాగలేదు, ఎగ్జిక్యూషన్ బాగలేదు, సాంగ్స్ కూడా అస్సలు బాగలేవు. నా అల్లుడు ఎన్టీఆర్ రమ్యకృష్ణ కలిసి నటించారు. ఈ సినిమా 2004లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది, స్టోరీ బాగలేదు. నరసింహుడు 2004లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది, ఎగ్జిక్యూషన్, స్టోరీ, సాంగ్స్ అస్సలు బాగలేవు. అశోక్ 2006లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది, స్టోరీ, డాన్స్ అయితే బాగా నచ్చింది. ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. రాకీ ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమా ప్రతి ఒక్క గర్ల్కి నచ్చుతుంది, మాకు కూడా నచ్చుతుంది. యమదొంగ ఎన్టీఆర్ ప్రియమణి కలిసి నటించారు. ఈ సినిమా 2007లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కందిరి 2008లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. అదుర్స్ ఎన్టీఆర్ నయనతార కలిసి నటించారు. ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. బ్రహ్మానందం ఎన్టీఆర్ కామెడీ వర్కౌటింగ్ అయితే చాలా బాగా నచ్చింది, దానివల్ల ఈ సినిమా హిట్ అయింది. బృందావనం ఎన్టీఆర్ సమంత కాజల్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి వంశీ పైడితల్లి. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. శక్తి ఎన్టీఆర్ ఇలియానా కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి మేహర్ రమేష్. 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ కూడా అన్ని బాగానే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు. మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ కామెంట్ చేయండి. ఊసరవెల్లి ఎన్టీఆర్ తమన్నా కలిసి నటించారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. దమ్ము ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి బోయపాటి. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. బాక్ష్య ఎన్టీఆర్ సిద్ధార్థ్ కాజల్ కలిసి నటించారు. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. వెన్నెల కిషోర్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీలో. రామయ్య వస్తావోయే ఎన్టీఆర్ శృతి హాసన్ కలిసి నటించారు. ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. రభస 2016లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది, స్టోరీ కూడా బాగుంది. టెంపర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్. 2016లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ అయితే ఉంటుంది. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి సుకుమార్. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ మోహన్ లాల్ నిత్యా మీనన్ సమంత కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ. ఈ సినిమా ఎక్సలెంట్గా అయితే తీశాడు. స్టోరీ కానీ ఎగ్జిక్యూషన్ కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జై లవకుశ ఎన్టీఆర్ నివేత కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి బాబీ సింహ. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. కాన్సెప్ట్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. అరవింద సమేత ఎన్టీఆర్ పూజా హెగ్డే కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. RRR ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి SS రాజమౌళి. ఈ సినిమాలో ఎలివేషన్స్, సాంగ్స్ అవన్నీ అయితే బాగున్నాయి. దేవర ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కలిసి నటించారు. ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ. ఈ సినిమాలో అనిరుద్ BGM అయితే నెక్స్ట్ లెవెల్, ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎన్టీఆర్ అప్ప మూవీ ప్రశాంత్ నీల్తో చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రుక్మిణి వసంత కలిసి నటిస్తున్నారు. దేవరా పార్ట్ 2 ఈ సినిమాలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా కూడా 2028లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 2 రితిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. అప్పమి మూవీ. ఈ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అవబోతుంది 2025లో. అల్లు అర్జున్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్. గంగోత్రి 2003లో రిలీజ్ అయ్యి హిట్ అయింది, స్టోరీ కూడా చాలా బాగుంది. ఆర్యా 2 2004లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి సుకుమార్. ఈ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో తీశాడు. బన్నీ 2005లో రిలీజ్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా స్టోరీ, ఎగ్జిక్యూషన్ బాగుంది, క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హ్యాపీ అల్లు అర్జున్ జెనీలియా కలిసి నటించారు. ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో క్లైమాక్స్ బాగుంది. 2007లో రిలీజ్ అయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బన్నీ డాన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలో. ఈ సినిమాలో పరుగు 2007లో రిలీజ్ అయ్యి ఈ సినిమా హిట్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఆర్యా 2 అల్లు అర్జున్ కాజల్ కలిసి నటించారు. ఈ సినిమా 2007లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమా కొంచెం బాగుంటుంది స్టోరీ లైన్. వరుడు అల్లు అర్జున్ ఆర్య కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా క్లైమాక్స్ అయితే ఫైట్ బాగుంటుంది. వేదం అల్లు అర్జున్ మంచు మనోజ్ కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా బాగుంది, ఎందుకు యావరేజ్ అయింది. బద్రీనాథ్ అల్లు అర్జున్ తమన్నా కలిసి నటించారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా 20 సెకండ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో BGM
ఉంటుంది అక్కడక్కడ. జూలై అల్లు అర్జున్ ఇలియానా కలిసి నటించారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో క్లైమాక్స్ ప్రీ ఇంటర్వెల్ అయితే బాగా నచ్చింది. కొన్ని ఫైట్ సీక్వెన్స్ కూడా నాకు గూస్ బంప్స్ అయితే తెచ్చాయి. ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ అమలాపాల్ కలిసి నటించారు. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో డాన్స్ అండ్ మ్యూజిక్స్ అయితే బాగున్నాయి. ఫైట్ సీక్వెన్స్ కూడా కొన్ని అయితే నాకు బాగా నచ్చాయి. రేసుగుర్రం అల్లు అర్జున్ శృతి హాసన్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి సురేందర్ రెడ్డి. ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ సమంత కలిసి నటించారు. ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. సరైనోడు అల్లు అర్జున్ క్యాథరిన్ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో బండి డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డీజే దువాడ జగన్నాథ్ ఈ సినిమా 2017లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. అల్లు అర్జున్ పూజా హెగ్డే కలిసి నటించారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 2018లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అల్లు అర్జున్ అను హిమాలయల్ కలిసి నటించారు. అల్లా వైకుంఠపురం అల్లు అర్జున్ పూజా హెగ్డే కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్. ఈ సినిమా 2020లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం బాగున్నాయి. పుష్ప 1 2021లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్ రష్మిక కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి సుకుమార్. ఈ సినిమాలో డాన్స్ బాగున్నాయి, సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి. పుష్ప 2 రష్మిక అల్లు అర్జున్ కలిసి నటించారు. ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ టోటల్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లోనే కొంచెం స్లోగా ఉంటుంది. ఈ సినిమా రన్ టైం కూడా చాలా ఎక్కువే. నితిన్ ఇడ్సన్ ఫ్లాప్స్ లిస్ట్ జయం 2002లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. 2003లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నితిన్ యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, స్టోరీ లైన్ కూడా బాగుంది. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీగా ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. కామెడీ కూడా చాలా వర్కౌట్ అయింది. సంబరం 2003లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. శ్రీయాంజనేయం 2003లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. నితిన్ అర్జున్ కలిసి నటించారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో అనిపిస్తుంది. సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి. సై నితిన్ జెనీలియా కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా 2003లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో రమ్మికి సంబంధించినవి బాగుంటుంది, కొంచెం బాగుంటుంది. సినిమా కూడా సాంగ్స్ కూడా బాగున్నాయి. అంత స్టూడెంట్ కాలేజ్ గొడవల్లో ఉంటది కదా, ఆ స్టోరీలో ఉంటది. ఈ సినిమా ఎవరైనా చూడకపోతే చూడండి. అల్లరి బుల్లోడు ఈ సినిమా 2005లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుండదు, సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూడొచ్చు లైట్ గా. ధైర్యం ఈ మూవీలో నితిన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ సినిమా 2005లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో సుభన్ శెట్టి యాక్టింగ్ అయితే బాగుంటుంది, కామెడీ టైమింగ్ కానీ యాక్టింగ్ కానీ బాగుంటుంది. రామ్ 2006లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం బాగున్నాయి, బీజం అస్సలు బాగలేదు, ఎగ్జిక్యూషన్ బాగలేదు. టక్కరి 2006లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ బాగలేదు, సాంగ్స్ బాగలేదు, ఏమి బాగలేదు. ఎందుకు ఒప్పుకున్నాడో నితిన్ నాకైతే అర్థం కాలేదు. ఆట ఆడిస్తా నితిన్ కాజల్ కలిసి నటించారు. ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయినాయి. విక్టరీ 2008లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ కూడా బాగలేదు, ఫస్ట్ హాఫ్ కొన్ని చూడొచ్చు అంతే. హీరో 2008లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయ్యింది. డ్రోనా 2009లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. సెకండ్ హాఫ్ లో కొంచెం బాగుంటుంది మూవీ. రెచ్చిపో నితిన్ ఇలియానా కలిసి నటించారు. ఈ సినిమా 2009లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇలియానా యాక్టింగ్ బాగుంటుంది, ఈ సినిమాలో డాన్స్ కూడా బాగా వేసినారు ఇద్దరు. సీతారాముల కళ్యాణం లంకలో 2010లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో 2 సాంగ్స్ అయితే బాగా నచ్చాయి. మారో 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో కామెడీ బాగుంది. ఇస్క్ నితిన్ నిత్యామన్ కలిసి నటించారు. ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా వీళ్ళ కెమిస్ట్రీ అయితే చాలా వర్కౌట్ అయింది, కెమిస్ట్రీలో కూడా కామెడీ కూడా ఉంది. గుండె జారి గల్లంత అయింది నితిన్ నిత్యామీనన్ కలిసి నటించారు. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది, కామెడీ కూడా బాగుంది. హార్ట్ అటాక్ ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. చిన్నదాన నీ కోసం 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో నితిన్ డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
కెరీర్ బై కళ్యాణ్ 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ అనేది బాగుంది. స్టోరీ నితిన్ సమంత కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి సుకుమార్. ఈ సినిమాలో 2016లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. కామెడీ చాలా బాగుంది. ఈ మూవీ అంతా కామెడీనే. నితిన్ అర్జున్ కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో స్టోరీ అస్సలు బాగలేదు. సెల్ మోహన్ రంగా 2018లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. శ్రీనివాస కళ్యాణం నితిన్ రాశికర్ణ కలిసి నటించారు. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. భీష్మ నితిన్ రష్మిక కలిసి నటించారు. ఈ సినిమా 2020లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో నితిన్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, డాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నితిన్ ప్రియా వారియర్ రకుల్ ప్రీత్ కలిసి నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ బాగలేదు. సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొన్ని సీన్స్ అయితే చూడొచ్చు. డాన్స్ మాత్రం నితిన్ మాత్రం ఎగదీశాడు. రంగ్డే నితిన్ కీర్తి సురేష్ కలిసి నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగుండదు, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. మెస్ట్రో నితిన్ తపర్ణ కలిసి నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ అయింది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. మార్చెల్ల నియోజకవర్గం నితిన్ కృతి శెట్టి కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా రొటీన్ స్టోరీ ఉండడం వల్ల ఫ్లాప్ అయింది. ఎక్స్ట్రాడినరీ నితిన్ శ్రీలీల కలిసి నటించారు. ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. వీళ్ళిద్దరు డాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టోరీ అయితే అస్సలు బాగుండదు, ఎగ్జిక్యూషన్ బాగలేదు, సాంగ్స్ అయితే 2 బాగున్నాయి అంతే. నితిన్ అప్కమింగ్ మూవీ రాబిన్ హుడ్ నితిన్ శ్రీలీల కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 29న థియేటర్లో రిలీజ్ అవబోతుంది. రామ్ పోతినేని హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్. దేవదాసు 2006లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇలియానా రామ్ పోతినేని కలిసి నటించారు. ఈ మూవీలో రామ్ పోతినేని డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. డైలాగ్స్ వేరియేషన్ కూడా చాలా బాగున్నాయి. జగడం 2007లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అస్సలు బాగలేదు. రెడీ 2008లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఎక్కడ బోర్ అనిపించదు. పోతినేని యాక్టింగ్ అను డాన్స్ బాగుంది. మస్కా 2009లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఎగ్జిక్యూషన్ బాగుంది. గణేష్ రామ్ పోతినేని కాజల్ కలిసి నటించారు. ఈ సినిమా 2009లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ ఉంటుంది, తర్వాత అస్సలు మీకు చూడాలని అనిపించదు. ఈ సినిమా రామ కృష్ణ రామ్ పోతినేని అర్జున్ కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఎక్కడ బోర్ కొట్టదు. కందిరీగ 2011లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ప్లేస్ లో ఉంటుంది, లేకుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. ఒంగోలు గీత 2013లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా చాలా బాగుంది, ఎందుకో ఫ్లాప్ అంటున్నారు. నాకైతే యావరేజ్ గా అనిపిస్తుంది. మసాలా వెంకటేష్ రామ్ పోతినేని అంజలి కలిసి నటించారు. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. పండగ చేసుకో 2013లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో రామ్ పోతిని యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. శివం రామ్ పోతినేని రాశికర్ణ కలిసి నటించారు. ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. రామ్ పోతిని యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను శైలజ రామ్ పోతినేని కీర్తి సురేష్ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఎక్కడ మీకు బోర్ అనిపించదు. ఐబర్ రామ్ పోతినేని రాశికర్ణ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. హలో గురు ప్రేమ కోసమే రామ్ పోతినేని అనుపమ కలిసి నటించారు. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో ట్రైన్ కామెడీ సీన్ అయితే చాలా కామెడీగా ఉంటుంది. వీళ్ళిద్దరు డాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని నిధి అగర్వాల్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్. 2019లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎక్కడ మీకు బోర్ అనిపించదు, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అన్నమాట. రామ్ పోతినేని యాక్టింగ్ అయితే వీర మాస్ గా ఉంటుంది. రెడ్ 2022లో రిలీజ్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ది వారియర్ రామ్ పోతినేని కృతి శెట్టి కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. రొటీన్ స్టోరీ వల్ల ఫ్లాప్ అయింది. స్కంద రామ్ పోతినేని శ్రీలీల కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి బోయపాటి. ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఎగ్జిక్యూషన్ సరిగా లేదు, కొన్ని విఎఫ్ఎక్స్ కూడా సరిగా లేవు. ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. డబుల్ స్మార్ట్ శంకర్ రామ్ పోతినేని కావ్య తపర్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్. ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది. అస్సలు సినిమా అయితే అస్సలు బాగలేదు. రొటీన్ స్టోరీ అనిపించింది. సాంగ్స్ అయితే బాగున్నాయి. రామ్ పోతినేని డాన్స్ అయితే వేరే లెవెల్ అనుకో. రామ్ పోతినేని అప్కమింగ్ మూవీ
నాగ చైతన్య ఇట్స్ అండ్ పాప్స్ లిస్ట్ జోస్ 2009లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఇప్పుడు టైంలో అందరికి బాగా నచ్చుతుంది. ఏ మాయ చేసావే సమంత నాగ చైతన్య కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇలా కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళింది ఈ మూవీ అంతా. 100% లవ్ నాగ చైతన్య తమన్నా కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా ఇలా కెమిస్ట్రీ వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళింది. నాగ చైతన్య కాజల్ కలిసి నటించారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా 20 minutes కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత అంత స్టోరీ బోర్గా ఉంటుంది. బెజవాడ నాగ చైతన్య అమలాపాల్ కలిసి నటించారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. తడాక నాగ చైతన్య తమన్నా సునీల్ కలిసి నటించారు. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ మీకు బోర్ అనిపించదు. మనం 2014లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాగ చైతన్య, చిరంజీవి, నాగేశ్వరరావు గారు అందరూ కలిసి నటించారు. ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడం అంటే వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం వల్ల నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళింది. సినిమా చాలా బోర్ కొట్టదు అస్సలు. మీకు సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లోని నెక్స్ట్ లెవెల్ అయితే సినిమా తీశారు. ఆటో నగర్ సూర్య, సమంత, నాగ చైతన్య కలిసి నటించారు. ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉండడం వల్ల అందుకు యావరేజ్గా వచ్చింది. ఒక లైలా కోసం నాగ చైతన్య, పూజా హెగ్డే కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమా వన్ సైడ్ లెవెల్కి అయితే చాలా కన్అవుట్ అవుతుంది. దోచే నాగ చైతన్య, కృతి శరణ్ కలిసి నటించారు. ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా అస్సలు స్టోరీ బాగుండదు, అంతా బోర్ కొడుతుంది. ప్రేమ నాగ చైతన్య, శృతి హాసన్, అనుపమ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో హైయెస్ట్ ఒక స్టెప్ అయితే ఎక్కాడు నాగ చైతన్య ఈ సినిమా వల్ల. ఆటాడుకుందాం రా ఈ మూవీలో క్యామియో రోల్ చేశారు నాగ చైతన్య. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఎందుకంటే స్టోరీ అస్సలు బాగలేదు. రెండో వేడుక చూద్దాం నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా వన్ సైడ్ లెవెల్కి అయితే చాలా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. యుద్ధం శరణం 2017లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ బాగాలేదు, ఎగ్జిక్యూషన్ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, అసలు స్టోరీ అసలు వేస్ట్ అనమాట. ఈ సినిమా తీసి కూడా మహానటి ఈ సినిమాలో క్యామియో రోల్ చేశాడు నాగ చైతన్య. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అన్ని ఏరియాస్లలో మంచి టాక్ అయితే వచ్చేసింది. శైలేజ్ రెడ్డి అల్లుడు 2018లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. నాగ చైతన్య, రమ్యకృష్ణ కలిసి నటించారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లాగ్ ఉండడం వల్ల కొంచెం యావరేజ్ అయితే వచ్చింది. సవ్యసాచి 2018లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉండడం వల్ల యావరేజ్ అయింది. క్లైమాక్స్ అయితే ఒకరోజు చూడొచ్చు అంతే. మజిలీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ నాగ చైతన్య, సమంత కలిసి నటించారు. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ మీకు బోర్ అనిపించదు. సాంగ్స్ కూడా బాగున్నాయి. క్రికెట్ కు సంబంధించిన మ్యాటర్ అయితే ఉంటుంది. ఓ బేబీలో నాగ చైతన్య క్యామియో రోల్ చేశాడు. 2019లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా మీకు ఎక్కడ బోర్ అనిపించదు. అంత కామెడీ ఫిలిం చాలా వర్కౌట్ అయిపోయింది. లవ్ స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి శేఖర్ కమ్ముల. 2019లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాలో డాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఎరగదీశారు ఇద్దరు. క్లైమాక్స్ లో అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ అయితే అన్ని బాగున్నాయి. ఈ సినిమా చూడండి వాళ్ళు మీరు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. కొంతమందికి సజెషన్ కూడా ఇవ్వండి. నాగ చైతన్య యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సాయి పల్లవి కూడా రొమాన్స్ కూడా చాలా వర్కౌట్ అయింటుంది. థ్యాంక్ యూ. నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవికా నాయర్ కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఎందుకంటే కొంచెం స్లాగ్ ఉంటుంది స్టోరీ అంతా. ఎగ్జిక్యూషన్ బాగలేదు. సాంగ్స్ అయితే ఒకటి బాగుండే, లేకుంటే అస్సలు బాగలేదు. సాంగ్స్ కూడా బాగలేవు. అందువల్ల ఈ సినిమా అయితే ఫ్లాప్ అయిపోయింది. లాల్ సింగ్ చద్దా ఈ సినిమాలో నాగ చైతన్య సైడ్ క్యారెక్టర్ చేశాడు. తన రోజు తగ్గట్టు తనైతే మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. తైనా ఏం లేదు. ఈ సినిమా అయితే 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చాలా అమౌంట్ అయితే తక్కువ చేసింది. కస్టడీ నాగ చైతన్య, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చింది. నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమా కొంచెం స్టోరీ అయితే బాగుంది కానీ కలెక్షన్ లో అయితే రావడం లేదు. ఈ సినిమాకు 17 కోట్లు లాస్ అయితే వచ్చేసింది. తండేల్ నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించారు. ఈ సినిమా 2025లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి చందు మంటేని. కార్తికేయ తీశాడు కదా, ఆ డైరెక్టర్ అయితే తీశాడు. నెక్స్ట్ లెవెల్ అయితే తీశాడు. ఈ సినిమాకు డిఎస్పి అయితే మ్యూజిక్ అయితే ఎరగదీసేశాడు. నెక్స్ట్ లెవెల్ ఒక పాటకు మించి ఒక పాటకైతే కొట్టినాడు. దాంట్లో బుజ్జి తల్లి సాంగ్ అయితే ఎన్నో మిలియన్స్ పోయి చాలా ప్రమోషన్లు కూడా అయితే చేసింది. ఈ సినిమాలో మెయిన్ నాగ చైతన్య యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ సినిమాలో ఎప్పుడు సినిమాలో చేసిండాడు. ఈ సినిమాలో అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూడకుంటే చూడండి. ఇప్పుడే 5 daysకే ప్రాఫిట్ జోన్లకు అయితే వచ్చేసింది. ఈ మూవీ 100 కోట్లకి అయితే రాబోతుంది. ఫస్ట్ టైం 100 కోట్లకి అయితే వస్తుంది.
నాగ చైతన్య కెరియర్లోనే. సాయిపల్లి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎంకి అయితే చాలా కనెక్ట్ అవుతారు. నేను చూసేది నాకు కన్నీళ్ళు అయితే వచ్చేసాయి. ఫస్ట్లో ఒక లైట్గా కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది, తర్వాత మీకు ఎక్కడ మీకు బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్లో పోలీస్ కస్టడీలో పాకిస్తాన్లో ఇరకపోతారు కదా, అక్కడైతే ఆ సీన్స్ అయితే మీకు ఎక్కడ బోర్ అనిపించరు, చాలా బాధ అనిపిస్తుంది. తండేల్ మూవీ ఎంతమంది చూసారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. తొలి వలపు 2001లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో అంతా బాగుంది. సినిమా క్లైమాక్స్ అయితే ఒక్కరో డిసప్పాయింట్ చేశారు, అందుకు యావరేజ్ గా అయితే వచ్చింది. జయం నితిన్ గోపిచంద్ కలిసి నటించారు. ఈ సినిమా 2002లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా క్లైమాక్స్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ కూడా బాగుంటుంది. సాంగ్స్ అయితే వీరం మాస్ అనుకోండి. ఇంకా నిజం 2003లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. మహేష్ బాబు గోపిచంద్ కలిసి నటించారు. గోపిచంద్ విలన్ రోల్ అయితే చేశారు, మహేష్ బాబు హీరో రోల్ అయితే చేశారు. వర్షం, ప్రభాస్, త్రిష, గోపిచంద్ కలిసి నటించారు. ఈ సినిమా 2004లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రభాస్, గోపిచంద్ ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. సాంగ్స్ కూడా వీరమాసలో ఉన్నాయి. యజ్ఞం 2004లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో సుమన్ శెట్టి కామెడీ అయితే చాలా వర్కౌట్ అయింది. ఈ సినిమా మీకు ఎక్కడ బోర్ అనిపించదు. ఈ సినిమా చూడకుంటే మీరు ఖచ్చితంగా చూడండి. గోపిచంద్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆంధ్రుడు 2005లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గోపిచంద్ది. రణం 2006లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంటుంది. రారాజు 2006లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ మూవీలో సాంగ్స్ అయితే బాగున్నాయి. ఒక్కడున్నాడు 2007లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ మూవీలో గోపిచంద్ యాక్టింగ్ అయితే బాగుంది. ఒంటరి 2008లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. శౌర్యం గోపిచంద్, అనుష్క కలిసి నటించారు. ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో ఆలీ కామెడీ అండ్ గోపిచంద్ వాళ్ళ మధ్యలో కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో కూడా సిస్టర్ సెంటిమెంట్ అయితే దాని వల్ల వర్కౌట్ అయ్యి ఈ సినిమా అయితే హిట్ అయింది. శంఖం 2009లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే అస్సలు దరిద్రంగా ఉంటుంది. గోలిమార్ గోపిచంద్, ప్రియమణి కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో గోపిచంద్ ఒక దగ్గర డైలాగ్ చెప్తాడు కదా, అక్కడ 2 నిమిషాలు ఆగకుండా ఒక డైలాగ్ అయితే చెప్పినాడు. గూజ్ వామ్స్ అయితే వచ్చిన థియేటర్లో అయితే అలా ఉంటుంది. వాంటే 2011లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. సెకండ్ హాఫ్ అస్సలు బాగుండదు. మొగుడు గోపిచంద్, తాప్సీ కలిసి నటించారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. సాహసం గోపిచంద్, తాప్సీ కలిసి నటించారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ ఎందుకైందో నాకు అస్సలు అర్థం కాదు. ఆ మూవీ కాన్సెప్ట్ కానీ ఆ చూసే విధానం కానీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అసలు ఎందుకు ఫ్లాప్ అయింది? సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. గోపిచంద్ యాక్టింగ్ బాగుంది. అసలు ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో నాకు అర్థం కాలేదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. లౌక్యం 2014లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. జిల్లు గోపిచంద్, రాశికర్ణ కలిసి నటించారు. ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది, హిట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గోపిచంద్ యాక్టింగ్ అయితే బాగుంటుంది. గౌతమ్ నంద డ్యూయల్ రోల్, ఇది కూడా చాలా బాగుంది. మనీ గురించి ఎంత బాగా చెప్పినాడు అంటే అంత బాగా చెప్పినాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. 2015లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇప్పుడైతే చాలా ఎగబడుతున్నారు గౌతమ్ నంద ఎందుకు ఫ్లాప్ అయిందో. ఈ రీజన్స్ కూడా తెలియదు, నాకు కూడా తెలియదు ఎందుకో. ఒకటి సాహసం, నా తర్వాత గౌతమ్ నంద అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు ఏం అర్థం కాలేదు. ఆక్సిజన్ గోపిచంద్, అను ఇమానియల్ కలిసి నటించారు. ఈ సినిమా 2018లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో గోపిచంద్ యాక్టింగ్ అయితే నాకు మస్తుగా నచ్చింది. 2021లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. చాణక్య 2021లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉండడం వల్ల ఫ్లాప్ అయింది ఈ మూవీ. గోపిచంద్ యాక్టింగ్ అయితే బాగుంది. సిటీ మార్ గోపిచంద్, తమన్నా కలిసి నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ సినిమా కబడ్డీ సంబంధించిన అంతా ఉంటుంది. చాలా బాగా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు. 6 అడుగుల బుల్లెట్ గోపిచంద్, నయనతార కలిసి నటించారు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. గోపిచంద్ యాక్టింగ్ బాగుంది. పక్కా కమర్షియల్ గోపిచంద్, రాశికర్ణ కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి మారుతి. రామబాణం గోపిచంద్, నాగబాబు కలిసి నటించారు. ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. భీమా గోపిచంద్, ప్రియభవాని కలిసి నటించారు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఏర్చ. ఈ సినిమా 2023లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ మూవీలో ఫైట్ సీక్వెన్స్ అండ్ రవి బసూర్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. విశ్వం గోపిచంద్, కావ్య తైపార్ కలిసి నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి సీను వైట్ల. ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఫిల్మ్. ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. సినిమా ఖచ్చితంగా చూడండి.
నిఖిల్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లిస్ట్ హ్యాపీ డేస్. నిఖిల్, వరుణ్ సందేశ్, తమన్నా కలిసి నటించారు. ఈ మూవీ 2007లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. సినిమా సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా శేఖర్ కమ్ముల అయితే తీశాడు. అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ 2008లో రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. నిఖిల్, వేణు కలిసి నటించారు. యువత, నిఖిల్, అక్ష కలిసి నటించారు. ఈ సినిమా 2008లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. కలవర్ సింగ్, నిఖిల్, శ్వేత బసు కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా స్లోగా ఉంది, అంత రొటీన్ గా ఉండడం వల్ల ఫ్లాప్ అయింది. ఓం శాంతి, నిఖిల్, కాజల్ కలిసి నటించారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఏం బాలేదు, స్టోరీ బాలేదు, ఎగ్జిక్యూషన్ బాలేదు, వీళ్ళ యాక్టింగ్ కూడా సరిగా చేయడం లేదు. అప్పుడైతే వీడు తేడా. నిఖిల్, పూజ కలిసి నటించారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉండడం వల్ల యావరేజ్ అయింది. డిస్కో, సారా శర్మ, నిఖిల్ కలిసి నటించారు. ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఎగ్జిక్యూషన్ బాగాలేదు, శర్మ అది యాక్టింగ్ అయితే బాగాలేదు, అంటే హీరోయిన్ యాక్టింగ్ బాగలేదు. సామి రారా, నిఖిల్, స్వాతి రెడ్డి కలిసి నటించారు. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. సూర్య వర్సెస్ సూర్య, తిజా చౌదరి, నిఖిల్ కలిసి నటించారు. ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. శంకరాభరణం, నందితా రెడ్డి, నిఖిల్ కలిసి నటించారు. ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. స్టోరీ అస్సలు బాగలేదు, అందుకే ఫ్లాప్ అయింది. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఎబ్బా బడ్లే, శ్వేత, నిఖిల్ కలిసి నటించారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎక్కడ మీకు బోర్ కొట్టదు, అంత ఎంగేజింగ్ గానే ఉంటుంది. కేశవ, నిఖిల్, రితు వర్మ కలిసి నటించారు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. కిరాక్ పార్టీ, నిఖిల్, సిమ్రాన్ కలిసి నటించారు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉండడం వల్ల ఈ సినిమా యావరేజ్ అయింది. అర్జున్, సూరవర్ణం, లావణ్య త్రిపాఠి, నిఖిల్ కలిసి నటించారు. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. థ్రిల్లర్ మూవీగా ఉందని సూపర్ హిట్ అయింది. కార్తికేయ, స్వాతి రెడ్డి, నిఖిల్ కలిసి నటించారు. ఈ సినిమా 2014లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి చందో మంటేని చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా చూపించాడు. స్క్రీన్ ప్లే కానీ ఈవెన్ ఎగ్జిక్యూషన్, బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్, బాగా పర్ఫెక్ట్ గా మన సూపర్ హిట్ అయితే కొట్టింది. నిఖిల్ కు సినిమా అయితే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ అనిపించదు. అలా అయితే చందో మండేటి సినిమా అయితే తీశాడు. కార్తికేయ 2, నిఖిల్, అనుపమ శర్మ కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 100 కోట్ల పైన కలెక్షన్ చేసింది. ఈ సినిమా కూడా చందో మండేటి తీసి బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చాడు. ఎక్కడ మీకు ఈ సినిమా కూడా ఎక్కడ మీకు బోర్ కొట్టదు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా సాంగ్స్ కానివ్వండి, బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గూస్ బంప్స్ అయితే వస్తాయి, క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. పార్ట్ 3 కూడా రాబోతుంది, కార్తికేయ పార్ట్ 3. 18 పేజెస్, అనుపమ, నిఖిల్ కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ కథ రాసింది సుకుమార్. పై కార్తికేయ, ఐశ్వర్య మీనన్ కలిసి నటించారు. ఈ సినిమా 2022లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతా బోరు. బీజిఎం కూడా అక్కడక్కడ సరిగా లేదు. సాంగ్స్ అయితే అస్సలు లేవు, అసలు సాంగ్సే లేవు అనమాట. చాలా ఎంగేజింగ్ గా ఉండవు, అసలు బోర్ కొడతా సాంగ్స్ వింటూనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిఖిల్, రుక్మి, వసంత కలిసి నటించారు. ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఈ మూవీకి ప్రమోషన్ చేయక ఫ్లాప్ అయింది. నిఖిల్ అప్కమింగ్ మూవీ, సంయుక్త మీనన్, నభా నతీష్, నిఖిల్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోతుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. వీలైతే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.